మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతిష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. బానిసను నిద్రలేపండి అనే ఈ టాపిక్లో అతిష మనకందించిన సూత్రం నాశనం చేయకూడని మూడింటిని ధ్యానించండి అనే టాపిక్ మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఏ మూడింటిని మనం ధ్యానించాలి అంటే నాశనం చేయకూడని ఆ మూడు ఏమిటి అంటే బుద్ధం, సంఘం, ధమ్మం. సో ఈ మూడింటిని మనం ధ్యానించాలి అని చెప్తున్నారు అతీష. నాశనం చేయకూడని ఈ మూడింటిని ధ్వంసం చేయాలనే ప్రయత్నాలనే చేస్తూ ఉండవచ్చు. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని అన్వేషించేవాళ్ళు, జ్ఞానార్తితో తపించేవాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మూడింటిని కాపాడుకునే ప్రయత్నాలనే చేస్తూ తమ సర్వశక్తుల్ని, సర్వయుక్తుల్ని దానికోసమే వినియోగిస్తూ ఉంటారు అని చెప్తున్నారు కదా ఇక్కడ అతీష. అలాగే ఓ బుద్ధుడు నేర్పేది ఏమిటి అంటే ఓ స్థలాన్ని, ఓ సమయాన్ని సమాయత్తం చేసుకుని కూర్చొని అన్ని వ్యాపారాలను విసర్జించమని చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్పేది ఏమిటది? ధ్యానం గురించే కదా ఆయన బోధిస్తున్నది. ప్రతిరోజు కనీసం 1 గంట సమయాన్ని కేటాయించుకొని ఓ చోట నిశ్చలంగా కూర్చొని నిశ్శబ్దంలో ఏ పని చేయకుండా ఉంటూ సమస్త కార్యాలను పరిత్యజించి వదిలేసి మనసులో జరిగే విషయాలన్నిటినీ కేవలం గమనిస్తూ ఉండటమే చెయ్యాలని బుద్ధుడు బోధిస్తున్నారు. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది, దుఃఖపూరితంగా ఉంటుంది. మన అంతర్దర్శనం బాధాకరంగానే ఉంటుంది. మరి ఎందుకు అంటే అంతర్దర్శనం అంటే మనని మనం అక్కడ గమనించుకుంటున్నాం కదా. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన భావాలు ఎలా ఉంటున్నాయి అన్నది మనకి తెలుస్తుంది కదా. మన లోపల ఓ చీకటి తప్ప మరేమీ మనకి కనిపించకపోవచ్చు. ముందు ఎన్నో రోత పుట్టించే విషయాలు, ఎన్నో చీకటి కూపాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉండవచ్చు. అంతులేని ఆవేదనే తప్ప ఏమాత్రం ఆనందం మనకు అందులో కనిపించకపోవచ్చు. అయినా కూడా మనం పట్టుదలను వదలకుండా ఆ ధ్యానాన్ని కొనసాగిస్తే ఆ వేదనలన్నీ మాయమైపోయే రోజు తప్పకుండా వస్తుంది. ఆ వేదనల వెనకే ఉన్న ఆనందం మన అనుభవంలోకి వస్తుంది. ఇది మొదటి విషయం. బుద్ధుడెప్పుడు అవతరించినా ప్రపంచం ఎప్పుడు ఆయనతో వైరంతోనే ఉంటుంది. ప్రపంచం గాఢ నిద్రలో కలలు కంటూ ఉంటే బుద్ధుళ్ళు ప్రజలను నిద్ర లేపే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ప్రపంచం గాఢ నిద్రలో ఉంది, అందరూ స్వప్నాల్లోనే మునిగిపోతూ ఉన్నారు, ఆ కలలను అందంగా అలంకరించుకుంటున్నారు, తమ కలలను మరిన్ని రంగులతో నింపుకుంటున్నారు, ఆ రంగుల కలలలో తన్మయత్వం చెంది ఆనందంగా ఉన్నామనుకుంటున్నారు. ఆ ఆనందంలో వాళ్ళుంటే ఒకటి ఇంటిపైకి ఎక్కి నిద్ర లేవండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నిద్రిస్తున్న వాళ్ళ కలలన్నీ చెదిరిపోతాయి, వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి, నిద్ర నుంచి లేవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. నిద్ర నుంచి లేస్తే ఆ కల మాయమైపోయి ఎప్పుడు ఉండే దుఃఖము, ధైర్యమే తప్ప మరి ఏమీ వాళ్ళకి కనిపించదు. అదే వాళ్ళ భయం. అందుకే నిద్రలో నుంచి లెగవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే కదా ఇక్కడ మనకి చెప్తుంది. ప్రపంచం గాఢ నిద్రలో కలలు కంటూ ఉంటే ఈ బుద్ధుడిగా అవతరించిన ఈ బుద్ధుళ్ళు ప్రజలను నిద్రలేపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే బుద్ధుళ్ళంటే ప్రజలకు కోపం, బుద్ధుళ్లతో ప్రజలు వైరంతో ఉంటారు. బుద్ధుళ్లను నాశనం చేసేందుకు ప్రపంచానికి 1001 కారణాలు కనిపిస్తాయి. ఆ మాట చెప్పేందుకు కూడా అంటే ఆ మాట చెప్పేందుకు కూడా అన్ని కారణాలే అతిశకు కూడా కనిపిస్తాయి అంటారు ఓషో. నాశనం చేయకూడని మూడింటిని ధ్యానించండి అని. ఈ విషయం జీసస్ శిష్యులకు అర్థమై ఉంటే ఎన్నో విధాలుగా ఆయన్ని కాపాడే ప్రయత్నాలే చేసి ఉండేవారు అంటారు ఓషో. కానీ ఈ విషయాల గురించి వాళ్లకు ఎరికే లేదు.
జీసస్ బుద్ధుడిగా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించగలిగారు. బాగా వృద్ధాప్యం వచ్చేదాకా జీసస్ జీవించే ఉండవచ్చు. కోట్లాడి మనుషులను ధర్మ మార్గంలో నడిపించి ఉండవచ్చు. కానీ తమ మధ్య జీసస్ రూపంలో ఓ మహాభాగ్యం ఉందన్న విషయం ఆయన శిష్యులకు అర్థం కాలేదు. ఆ ఎరుకే వాళ్లకు ఉంటే ఆ మహాభాగ్యాన్ని కాపాడుకోవాలని, రక్షించుకోవాలని వాళ్లకు తప్పకుండా అనిపించి ఉండేది అంటారు ఓషో. కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలకు బుద్ధుళ్ళంటే ఎందుకు వైరమో తెలిపే ఓ కారణం ఏమిటంటే, కొత్తగా వచ్చిన బుద్ధుడు ప్రత్యేకంగా కనిపించడము, గతించిన బుద్ధుడితో ఏ విధంగానూ పోల్చి చూసుకునే వీలు ఉండకపోవడమే. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్ కదా. సో ఆ పరిచయం మనకింతకు ముందు ఫలానా బుద్ధుడు తెలుసు, అతను ఇలా సో అండ్ సో అన్న ఒక ముద్ర మనం వేసేసుకుంటాం. అయితే కొత్తగా వచ్చిన బుద్ధుడు ఆయనలాగానే ఉండకపోవచ్చు. అలా ఉండలేదు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయం. అదే సమస్య. ప్రజలకు పాత బుద్ధులతో కాస్త పరిచయం ఉంటుంది. ఆ పరిచయం అతి నెమ్మదిగా వారిలో ఏర్పడి ఉంటుంది. మళ్ళీ కొత్త బుద్ధుడు వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు అతడెంతో ప్రత్యేకంగా, పాత బుద్ధుడికి ఎంతో విభిన్నంగా ఉండడం వల్ల తాము ఊహించుకున్న బుద్ధుడిలాగే ఇప్పటి బుద్ధుడు కనిపిస్తూ ఉండకపోవడం వల్ల ఆయనను వాళ్ళు గుర్తించలేరు. వచ్చినవాడు బుద్ధుడే అని వాళ్ళు నమ్మరు. మహావీరుణ్ణి బాగా తెలుసుకుని ఉన్నవాళ్ళు ఓ బుద్ధుడిగా నన్నెలా గుర్తించగలరు? నేను నగ్నంగా నిలబడి లేను కదా. జీసస్‌ని చూసిన వాళ్ళు అతీషాను బుద్ధుడిగా ఎలా గుర్తుపట్టగలరు? అతీష ఎవరి రోగాలు కుదర్చడం లేదు. చనిపోయిన వాళ్లను పునర్జీవితుల్ని చేయడం లేదు. గుడ్డి వాళ్లకు మళ్లీ దృష్టి తెప్పించడం లేదు. అతీష పూర్తిగా విభిన్నమైన ఓ బుద్ధుడు. నిరుపేదలను ఆయన సేవించడం లేదు. ఆయన నిర్వర్తిస్తున్న కార్యం మరో తలంలోనే జరుగుతుంది అంటారు ఓషో. క్రైస్తవుడు బుద్ధుణ్ణి బుద్ధుడిగా గుర్తించలేడు. క్రైస్తవుడు దాకా ఎందుకు? మహావీరుడు, బుద్ధుడు ఇద్దరు ఒకే కాలం వారే. కానీ జైనులు బుద్ధుడిని దివ్యుడిగా గుర్తించరు. అలాగే బౌద్ధులు మహావీరుణ్ణి దివ్యుడిగా గుర్తించరు. బౌద్ధుడు, మహావీరుడు ఇద్దరు సమకాలీనులే అయినా, ఒకే ప్రదేశంలో జీవించినా, ఒక్క ఊళ్ళోనే ఉన్నా, నిజానికి ఒకే సత్రంలో ఓ రోజు ఇద్దరు ఉన్నా, బౌద్ధులు మహావీరుణ్ణి, జైనులు బుద్ధుణ్ణి గుర్తించరు. కానీ ప్రతి బుద్ధుడు ప్రత్యేక లక్షణాలతోనే ఉండి మరొక బుద్ధుడితో పోల్చి చూడగల అవకాశం కూడా ఉండని విధంగా ఉండి ఉంటాడు. ఇదివరకు అవతరించిన బుద్ధుడిలా ఉండడు. అందువల్లే ఓ ఇబ్బంది సృష్టించబడుతుంది అంటున్నారు ఓషో. బుద్ధుళ్లను గుర్తుపట్టలేం. మన జీవితంలో బుద్ధుడిని గుర్తించడానికి సాయం చేసే ఏ అనుభవాలు ఉండవు కాబట్టి. కామ వికారి మరో కామ వికారిని వెంటనే గుర్తిస్తాడు. ఓ డబ్బు మనిషి మరో డబ్బు మనిషిని ఇట్టే గుర్తుపట్టేస్తాడు. కానీ మనమెలా ఓ బుద్ధుడిని గుర్తించగలం? ఎరుక గురించిన ఏ అనుభవమూ మనకు లేనే లేదు కదా. బుద్ధుడిని మనం గమనిస్తే మన మనస్సే అక్కడ ప్రతిబింబిస్తుంది. అది అతి సహజం. అది బుద్ధుడు ఏ విధంగానూ సర్దుకొని ఉండడు. అందువల్లే కష్టాలన్నీ సృష్టించబడతాయి. బుద్ధుడు ఎప్పుడూ రాజీ పడడు. సత్యాన్ని అబద్ధాలతో రాజీ కుదర్చడం ఎలా? మభ్యపెట్టే అబద్ధాలతో సత్యం ఎలా సర్దుకొని ఉంటుంది? బుద్ధుడు ఎప్పుడు సంఘంతో కలిసి ఉన్నట్లు కనిపించడు. ఒక్కోసారి సంఘ వ్యతిరేకిగానే కనిపిస్తూ ఉంటాడు. జనసందోహాలు ఆశించే విధంగా బుద్ధుళ్ళు ఎప్పుడూ ఉండరు. దానికి విరుద్ధంగానే కనిపిస్తారు. బుద్ధుడు ఎప్పుడు అలా ఉండలేడు. జనసందోహాలు అంటే జనం ఆశించిన విధంగా బుద్ధుడు ఎప్పుడూ అలా ఉండలేడు. మనల్ని అనుసరించి వెళ్లేందుకు కాదు బుద్ధుడుండేది. ఆయనతో ఉండాలనుకుంటే ఒక పద్ధతి మాత్రమే మనకుంటుంది. మనమే ఆయనను అనుసరించి వెళ్ళాలి, లేదా మనమే దారి తప్పిపోతాం. మన ఆశయాలకు అనుగుణ్యంగా బుద్ధుడు పనిచేయడు. మన ఆకాంక్షలన్నీ పిచ్చివే మరి. మన ఆశలన్నీ కేవలం
మనమే పరధ్యానంతో గుడ్డిగా ఏర్పరచుకున్న ఆశయాలే, ఆకాంక్షలే అవి. వాటికేం విలువ ఉంటుంది? బుద్ధుడు తిరుగుబాటుదారుడిలాగే ఉంటాడు. సంప్రదాయ విరోధిలాగే ఉంటాడు. ఏ కట్టుబాట్లకు లొంగడు. మనం ఊహిస్తున్నట్లు ఎప్పుడూ ఉండడు. చెప్పుకున్నాం కదా, ఋషికి సన్యాసికి డిఫరెన్స్ గుర్తుందా? ఋషి కూడా బుద్ధుడు లాంటి వాడే కదా మరి. అందువల్లే కష్టాలన్నీ సృష్టించబడతాయన్నమాట బుద్ధుళ్ళకి. గతంతో బుద్ధుడికి ఏ సంబంధము ఉండదు. వాస్తవంలో అతడికి సంబంధించేదే భవిష్యత్. అంటే సారీ, గతంతో బుద్ధుడికి ఏ సంబంధము ఉండదు. వాస్తవంలో అతడికి సంబంధించేది భవిష్యత్తే. తను ఉండవలసిన కాలానికి ఎంతో ముందే బుద్ధుడు ఉంటూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుని ఓ కొత్త అవతారంగానే ఆయన ఉంటారు. ఈ కారణాలు చాలు గుడ్డివాళ్లతో, పిచ్చివాళ్లతో, అధికారం కోసం ప్రాకులాడే వాళ్లతో, స్వార్థపరులతో, దురాశాపరులతో, మూర్ఖులతో, మహామాయ రోగాలతో నిండి ఉండే సంఘపు మనుషులు ఓ మందలా విరుచుకుపడి బుద్ధుడిగా ఉండగల అన్ని అవకాశాలను ధ్వంసం చేసేయడానికి. నిజానికి వాళ్లకు సంఘంతో కూడా విరోధమే ఉంటుంది. బుద్ధుళ్లకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఓ బుద్ధుడు ఒంటరివాడిగా, ఏకాకిగా ఉంటే వాళ్లకు పర్వాలేదు, సహిస్తారు జనం. ఒక మనిషి ఏం చేయగలడు అనుకుంటారు. జిడ్డు కృష్ణమూర్తిని జనం సహించారు కదా. ఓషోని భరించడం కన్నా ఎంతో సులభంగానే జిడ్డు కృష్ణమూర్తిని జనం సహించారు అని అంటారు ఓషో. ఓ కృష్ణమూర్తి ఏం చేయగలడు? మాట్లాడగలడు, మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ల నుంచి కొన్ని వేల మంది వచ్చి ఆయన మాటలు విని వెళ్తున్నారు. అయినా ఏమీ జరగనే లేదు కదా. కాబట్టి ఇంకా కొన్నేళ్లు మాట్లాడినా పర్వాలేదు, ఆయన గురించి ఏ దిగులు పడనక్కర్లేదు. ఓషో కూడా ఎప్పుడు ఒంటరివారే. దేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు నెలకు 3 వారాల పాటు ఓషో ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. రైళ్లల్లో, విమానాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అందువల్ల ఏ సమస్య ఉదయించలేదు. ఓ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఓ సన్యాసాశ్రమాన్ని ప్రారంభించారు ఓషో. వెంటనే సంఘం కళ్ళన్నీ చటుక్కున తెరిచి చూశాయి. ఎందువల్ల అంటే ఓ బౌద్ధ రామాన్ని ప్రారంభించారు కాబట్టి. ఓ సన్యాసుల సంఘాన్ని ప్రారంభించారు అంటే మామూలు జనసంఘానికి బదులుగా మరో సంఘాన్ని స్థాపించినట్లే కాబట్టి. ఇక ఓషోని ఒంటరివాడిగా చూడలేరు కాబట్టి. ఆయన బలం పెరుగుతుంది కాబట్టి. సో ఓషో ఏమైనా చేయొచ్చు కాబట్టి. ఓ విప్లవం కూడా రావచ్చు కాబట్టి. దీనివల్ల ఓషోకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. అందువల్లే జనాలకు ఆశ్రమాలంటే నచ్చదు, ఆరామాలంటే నచ్చదు, సంఘం అంటే నచ్చదు. వాటిని వెంటనే నాశనం చేయాలని అనుకుంటారు. ఆశ్రమాలకు, సంఘాలకు జీవితకాలం ఎక్కువగా ఉండదు. అవి ఎక్కువ కాలం నిలబడి ఉండలేవు. ఎప్పుడో తప్ప అచిరకాలంలోనే అన్ని ఆశ్రమాలు అంతరించిపోతూ ఉంటాయి. కొన్ని లక్షల ఆశ్రమాలు సృష్టించబడ్డాయి. సంఘం వాటన్నిటినీ విజయవంతంగా ధ్వంసం చేసింది. ఎక్కడో కొన్ని ఆశ్రమాలు మాత్రం ఇంకా నిలబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కొన్ని బౌద్ధాశ్రమాలు, బౌద్ధరామాలు మిగిలే ఉన్నాయి. కానీ మొదట్లో ఉన్నంత నిర్మలంగా, స్వచ్ఛంగా మాత్రం లేవు. ఎంతో చెత్త అందులోకి వచ్చి చేరింది. గంగానది జన్మించిన చోటైన గంగోత్రిలోని నిర్మల గంగలాగా ఆ ఆశ్రమాలు లేవు. వారణాసి వద్ద ఉండే శవాలు తేలే ఎంతో చెత్తతో మురికిగా ఉండే గంగానదిలాగే ఇప్పటి బౌద్ధాశ్రమాలు ఉన్నాయి అంటున్నారు ఓషో. అయితేనేం, ఇంకా బ్రతికే ఉన్నాయిగా. ఎన్నో ఆశ్రమాలు ఎప్పుడో మాయమైపోయాయి మరి. ఫర్ ఎగ్జాంపుల్, లావుట్టో ఆశ్రమాల్లో ఒక్కటి కూడా లేకుండా అంతరించిపోయాయి. జరాతృష్ట్ర ఆశ్రమాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నిజమే, కొంతమంది ఇంకా ఆచరిస్తూ ఉండవచ్చు, కానీ ఆశ్రమాలు మాత్రం లేవు. సహారా, తిలోప, అతీష ఆశ్రమాలు ఒక్కటి కూడా ఇప్పుడు లేవు. ఈ ఆశ్రమాలన్నీ గతంలో ఉండేవి, కానీ సంఘం వాటికంటే ఎంతో పెద్దది, మహాబలవంతమైనది. గురువుగారు బ్రతికి ఉన్నంత వరకు ఆశ్రమాలు మనుగడ సాగిస్తాయి.
గురువు గతించిన వెంటనే సంఘం దాన్ని అన్ని విధాలా నాశనం చేస్తుంది. అతీష కూడా ఏమంటున్నారు అంటే, నాశనం చేయకూడని మూడింటిని ధ్యానించండి అంటున్నారు. మూడవది ధమ్మ కదా, అంటే సత్యం. ప్రపంచానికి సత్యంతో ఎప్పుడూ విరోధమే. ప్రపంచం అబద్ధాలతోనే ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది. అబద్ధాలు ఎంతో అందంగా ఉంటాయి, వినడానికి ఎంతో బాగుంటాయి. అబద్ధాలు ఎంతో సుఖాన్ని అందిస్తాయి. అబద్ధాలు ఎన్నో రక్షణలను కల్పిస్తాయి, ఎంతో హాయినిస్తాయి. అవి మనకు తగినట్లు అబద్ధాలను మనమే సృష్టించుకోవచ్చు. మన అవసరాలకు తగినట్లు అబద్ధాలు చెప్పచ్చు. సత్యంతో అలా కుదరదు కదా. మనకు అనుగుణ్యంగా అది ఉండదు. సత్యంతో అనుగుణ్యంగానే మనం ఉండాల్సి వస్తుంది. మరి ఎంతో కష్టం కదా అది. మనల్ని ఎన్నో ముక్కలు ముక్కలుగా తరిగితే అందులోని కొన్ని ముక్కలే సత్యానికి అనుగుణ్యంగా ఉంటాయి అంటారు ఓషో. అహంకారాన్ని సంపూర్ణంగా వదిలిపెడితే తప్ప సత్యపు ఆలయంలోకి మనం ప్రవేశించలేం. మరి అబద్ధాలే నిజంగా ఎంతో బాగుంటాయి, ఎంతో చవకగా సులభంగా మనకవి లభిస్తాయి. ఓ దుకాణానికి వెళ్ళి సంచుల నిండా ఎన్నో అబద్ధాలను మనం కొని తీసుకొని రావచ్చు. అలా కొనుక్కు వచ్చినవన్నీ సరిగ్గా మనకు సరిపోతాయి కూడా. దానికి తగ్గట్టు మనం ఉండనక్కర్లేదు, మనకు తగ్గట్టే అవి ఉంటాయి కాబట్టి. అవి మనతో ఎంతో స్నేహంగా ఉంటాయి, మన దగ్గర నుంచి ఏమీ ఆశించవు, మాకు ఇది కావాలి అని అడగనే అడగవు. ఏ వాగ్దానాలను మనల్ని చేయమని అవి అడగవు. సదా మీ సేవలోనే అంటూ ఉంటాయి అవి కదా. సో అతీష ఏమంటారు అంటే, సత్యం మిమ్మల్ని సేవించదు, మీరే సత్యాన్ని సేవించాల్సి వస్తుంది అంటారు. అతీష ఎంతో ప్రాముఖ్యత ఉన్న దృక్పథాన్నే ఇక్కడ మనకి అందిస్తున్నారు. మనమందరం కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా సత్యాన్వేషణలో ఉన్న వాళ్ళు ఈ సూత్రాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఈ సూత్రం మీదే అందరూ ధ్యానం చేయాలి. బుద్ధుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండి పనిచేస్తున్నాడు. సత్యం అందరితోనూ పంచుకోబడుతున్నది. ఈ ఆశ్రమాన్ని నిలబెట్టి ఉంచడం అంటే ఇక్కడ ఓషో చెప్తున్నారు. ఓషో ఆశ్రమాన్ని నిలబెట్టి ఉంచడం మన చేతుల్లోనే ఉంది. దాన్ని రక్షించుకోవాల్సింది కూడా మనమే. మరిన్ని కాలాలు అది నిలబడి మానవాళికి సేవ చేయాలి. అందుకే ఆ ఆశ్రమంలో వాసులందరికీ ఇదే సూత్రాన్ని చెప్తూ ఉంటారు ఓషో. ఏమని? సత్యం మనల్ని సేవించదు, మనమే సత్యాన్ని సేవించాల్సి వస్తుంది అని. ఇక ఈ టాపిక్లో అతీష మనకు అందిస్తున్న చివరి సూత్రం ఏమిటి అంటే, మీ శీలం నుంచి ఆ మూడింటిని వేరు చెయ్యకండి అంటున్నారు. ఇదే మన శీలంగా ఉండాలి. అంటే శీలం అంటే క్యారెక్టర్. ఇదే మన మతంగా ఉండాలి. బుద్ధుడిని సేవించడం, సంఘాన్ని సేవించడం, ధర్మాన్ని సేవించడం. ఈ మూడింటిని మనం మన శీలం నుండి వేరు చేయకూడదు. కేవలం ఇది మాత్రమే మన శీలంగా తయారవ్వాలి. కేవలం ఇది మాత్రమే మన మతంగా తయారవ్వాలి. ఏమిటది? బుద్ధుణ్ణి సేవించడం, సంఘాన్ని సేవించడం, ధర్మాన్ని సేవించడం. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ టాపిక్లో అతీష మనకు అందించిన సూత్రాలన్నీ కూడా ఎంతో ప్రాధాన్యత నొందినవే. అన్నిటినీ ఇంకొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గుర్తు లేకపోతే వీడియోస్ యూట్యూబ్లోనే ఉన్నాయి కదా, మళ్ళీ మళ్ళీ వినండి. చక్కగా అర్థాన్ని, ఆ సూత్రం యొక్క అర్థాన్ని అవగతం చేసుకోండి. ధ్యానంలో శోధించండి, ఆచరణలో పెట్టండి. అద్భుతంగా అతీష సూత్రాలన్నీ కూడా మనని ఒక అద్భుతమైన ఆనంద బ్రహ్మానంద స్థితికి తీసుకువెళతాయి. మరి
పట్టుదలతో సాధన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.